నిర్మల్లో పేకాట ఆడుతూ పట్టుబడ్డారు బీజేపీ నాయకులు దినేష్. సిటీలోని ఓ హోటల్లో పేకాట ఆడుతున్నారని తెలిసి పోలీసులు దాడులు జరిపారు. కాగా ఈ దాడిలో దినేష్ తో సహా మరో 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 16,000 రూపాయలు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్లో పేకాట ఆడుతూ పట్టుబడ్డారు బీజేపీ నాయకులు దినేష్. సిటీలోని ఓ హోటల్లో పేకాట ఆడుతున్నారని తెలిసి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దినేష్ తో సహా మరో 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక వీరి వద్ద నుంచి 16,000 రూపాయలు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రెడ్డిక నిర్మల్లో పేకాట ఆడుతూ పట్టుబడ్డారు బీజేపీ నాయకులు దినేష్. అదేవిధంగా మరికొంతమందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయన్న అందిస్తారు. సాయన్న. రేఖ, నిర్మల్ జిల్లా కేంద్రంలోని బాలాజీ ఇన్ రెస్టారెంట్ లో పేకాట ఆడుతున్నట్లు ముందస్తు సమాచారం. పకడ్బందీ ప్లాన్ తో జిల్లా ఎస్పీ ఆదేశాలతో నిన్న రాత్రి నిర్మల్ పట్టణ పోలీసులు పేకాట ఆడుతున్న వారిపై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్నటువంటి 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో వివిధ పార్టీకి చెందినటువంటి రాజకీయ నాయకులు, అదేవిధంగా రాజకీయ నాయకులకు సంబంధించిన కొడుకులు, యువకులు కూడా ఉన్నారు. వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి టెలిఫోన్లు, అదేవిధంగా 16,550 రూపాయలను నగదుతో పాటు 2 కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు పట్టణ పోలీసులు. వారందరినీ కూడా పోలీస్ స్టేషన్ కు నిన్న రాత్రి కూడా తరలించారు. ఈ రోజు మాత్రం పేకాట ఆడుతున్నటువంటి వారందరినీ కూడా కోర్టుకు హాజరుపరుస్తున్నారు. ఇక సాయన్న, అయితే ఈ కేసుకు సంబంధించి మొత్తం 16,000 రూపాయలు, సెల్ ఫోన్లు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో పట్టుబడ్డ వీరిపైన ఎటువంటి కేసులు నమోదు చేశారు? పోలీసులు ఏమంటున్నారు? సో ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరైనా సరే పేకాట ఆడినట్లయితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ చెప్తున్నారు. అదేవిధంగా పేకాట ఆడుతున్న వారిపైన ప్రత్యేక దృష్టి పెడుతున్నామని చెప్తున్నారు. ఇప్పటికైనా కొన్ని పేకాట మానుకోవాలని చెప్తున్నారు. ఎవరైనా సరే వారిపైన పీడీ యాక్ట్ నమోదు చేస్తాం మరొకసారి ఆడినట్లయితే అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయన్న, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.